చాలా మందికి ఈ సందేహం ఎప్పుడు ఉంటానే ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డరా. ఏంటిది ఆ సందేహం అంటే, నేను చాలా భక్తిగా ఉంటున్నాను, చాలా ప్రార్థనలు చేసుకుంటున్నాను, చాలా ఉపవాస ప్రార్థనలు ఉంటున్నాను, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, దేవుని సన్నిధిలో గడుపుతున్నాను, సేవకులకు సహకారంగా ఉంటున్నాను, అయినను నా జీవితంలో ఇబ్బందులు, ఈ సమస్యలు పోవటం లేదు, నేను ఎన్ని రోజుల తర్వాత ఉన్నత స్థానంలో ఉండబోతున్నానన్న ఒక సందేహం ఎప్పుడు నీలో ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డరా. అయితే దేవుడినితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10-11 వచనంలో, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగూ చేసి తిని. ఆమెన్. దేవుడే ఆలస్యం చేస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డరా. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, నేను పుటము వేయడానికి, ఇంకా శుద్ధ సువర్ణంగా చేయడానికి, ఇంకా మహిమ గల పాత్రగా నేను చేయడానికి, ఇంకా ఉన్నతమైన స్థానంకి వెళ్ళడానికి కాస్త ఆలస్యం అవుతుంది ప్రియమైన దేవుని బిడ్డరా. కాబట్టి ధైర్యం తెచ్చుకో, అతి త్వరలోనే నీకు అన్ని రకాల ద్వారాలు తెరవబడబోతున్నాయి. కాబట్టి దేవుడు నిన్ను తోడే నడిపించి దీవించునుగాక. ఆమెన్.